దేవుడు పెట్టిందే, దేవుడు చెప్పిందే, కానీ వీరు ఒక రాంగ్ మోటివ్తో, రాంగ్ పర్పస్తో దాన్ని ఉపయోగిస్తున్నారు. ఈరోజు సిలువను ఆరాధించే వాళ్ళు లేరా? సిలువు కనబడగానే పొర్లు దండాలు పెట్టేవాళ్ళు లేరా? సిలువు కనబడగానే కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు లేరా? సిలువు కనబడగానే పూల దండేసేవాళ్ళు లేరా? సిలువు కనబడగానే అగరబత్తులు తిప్పేవాళ్ళు లేరా? సిలువ దేవుడు ఎందుకు నియమించాడు? ఆ మ్రానుపోయి యేసు ప్రభువు మన కొరకు వేలాడాడు అనే సందేశాన్ని గ్రహించడానికి కదా సిలువను క్రిస్టియానిటీ సింబల్ గా పెట్టింది. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ సిలువ కనబడితే పుర్లు దండాలు పడుతున్నావు, కొబ్బరికాయలు కొట్టి అదంతా ఒక విగ్రహారాధన పరిస్థితిలో తీసుకొచ్చేసావే. మరియమ్మ యేసు క్రీస్తు ప్రభు జన్మనిచ్చిన గొప్ప స్త్రీయే కాదంటలేదు, కానీ ఎంతమంది ఈ రోజున మరియమ్మను ఆరాధనీయురాల్లాగా మార్చేశారు. మరియమ్మను ఆరాధన చేయడం, మరియమ్మను దేవతగా గుర్తించడం. కొంతమంది మేరీ ఈజ్ ద కో రిడీమర్ విత్ జీసస్ అని మరియమ్మ గారిని తీసుకెళ్లి దైవత్వం స్థానంలో కూర్చోబెట్టారు. యేసు ప్రభుతో సహా విమోచనము అనే మాట మరియమ్మను వాడుకున్నారు. ఐ రెస్పెక్ట్ మేరీ సో మచ్. మరియమ్మ గారు అంటే నాకు చాలా గౌరవం. ఎందుకోసం నా ప్రభు అని యేసయ్యకు తల్లి ఆమె, కానీ ఆమె ఆరాధనీయురాలు కాదు. ఇవన్నీ గుడ్ ఇంటెన్షన్ తో దేవుడు మనకి ఇచ్చినవే, కానీ we make them as idols. Can you destroy them today? ఈరోజు వాటిని నువ్వు ప్రక్కన పెట్టగలవా? Anything that is attracting you back to your old life, may you destroy them today. ఈరోజు వాటిని నువ్వు నాశనం చేయగలవా? అదేదైనా కావచ్చు.